టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ కామ్రేడ్ కుమ్మర నరసింహారావు ప్రథమ వర్ధంతి సభ జూన్ 25న జిల్లా కార్యాలయం ఖమ్మంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. కామ్రేడ్ నరసింహారావు చిత్రపటానికి టీపీటీఎఫ్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి మనోహర్ రాజు పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. అనంతరం ఈ సంస్మరణ సభకు హాజరైన ఫెడరేషన్ సీనియర్ నాయకులు ఆళ్ల రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, పూర్వ కౌన్సిలర్ రాయల రవికుమార్, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ మరియు రాష్ట్ర కౌన్సిలర్లు, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, కార్యకర్తలు, నరసింహారావు సహాధ్యాయులు, మిత్రులు, బంధువులు నివాళులర్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడు గంధసిరి మల్లయ్య కామ్రేడ్ నరసింహారావుపై స్వయంగా రాసిన పాటను ఆలాపించారు. అనంతరం వి మనోహర్ రాజు ప్రసంగిస్తూ నేటి తరం నాయకులకు కామ్రేడ్ నరసింహారావు ఆదర్శనీయుడని, ఆయన సూచించిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనలో భాగస్వాములం కావాలని కోరారు. అంకిత భావం, నిబద్ధతకు మారుపేరు నరసింహారావు అని, తన వల్ల ఫెడరేషన్ వల్ల తనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు. పెనుబల్లి, సత్తుపల్లి, వెంసూర్, దమ్మపేట, అస్సారావుపేట మండలాలలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తూ ఆనాటి ఏపీటీఎఫ్ను బలోపేతం చేసి ఉపాధ్యాయుల మనుషులలో చెరగని ముద్ర వేసుకున్నాడని అన్నారు. ఫెడరేషన్ బాధ్యుడిగా ఉపాధ్యాయులకు సేవలు అందిస్తూనే తాను ఒక ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా విద్యార్థులను, పాఠశాలను తీర్చిదిద్దారు. సమస్యల సాధనలో అధికారులకు భయపడకుండా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, ఉపాధ్యాయులకు న్యాయం జరిగే వరకు పోరాడిన ఉద్యమకారుడు కామ్రేడ్ నరసింహారావు అని ఆయన కొనియాడారు. విద్యార్థి నాయకుడిగా, ఉపాధ్యాయ నాయకుడిగా పనిచేసి ఈ తరం నాయకులకు నరసింహారావు ఆదర్శనీయుడని అన్నారు. జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ నరసింహారావు తన ఉపాధ్యాయ నాయకుడు అని ఏనాడు హోదా చూపించేవాడు కాదని, సాధారణ ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయులందరితోనూ కలిసిమెలిసి ఉండేవాడని, అందుకే ఫెడరేషన్లోనే కాక అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులలో కూడా అభిమానం సంపాదించుకున్నారని అన్నారు. తాను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కాలంలో నరసింహారావు గారి వల్ల ప్రభావితమై ఏపీటీఎఫ్లో చేరి ఉపాధ్యాయ నాయకునిగా పనిచేశారని, లెక్చరర్ అయిన తర్వాత ఆ అనుభవంతో లెక్చరర్స్ సమస్యలు పరిష్కరింపజేసి వారికి సేవలు అందించారని, నేడు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని, అంటే ఫెడరేషన్లో పనిచేసిన అనుభవం వల్లే ఈ విషయాలన్నీ సాధించడానికి సాధ్యపడిందని చెప్పారు. పీడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కామ్రేడ్ నరసింహారావు గారు ప్రతిష్టాత్మకమైన ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల పీడిఎస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ విద్యార్థులను చైతన్యపరిచారు, వారికి బాసటగా నిలిచారని, నరసింహారావు గారు పీడిఎస్యుకి గర్వకారణమని అన్నారు. విద్యార్థి నాయకునిగా, ఉపాధ్యాయ నాయకునిగా నరసింహారావు గారి సేవలు చిరస్మరణీయమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమం నుండి నరసింహారావు తనకు పరిచయమని, పీడిఎస్యు నాయకుడిగా, ఫెడరేషన్ నాయకుడిగా కాకుండా మంచి ఉపాధ్యాయుడిగా సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఏర్పరిచిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో కలెక్టర్ అనుచిత నిర్ణయాలను అదే సమావేశంలో ధైర్యంగా వ్యతిరేకించారని, ప్రధాన ఉపాధ్యాయుల అధికారాలను తృణీకరిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి తన అనుమతి లేకుండా ఆప్షనల్ హాలిడేస్, లోకల్ హాలిడేస్ ఇవ్వొద్దని ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయక పాఠశాల స్థాయిలో నిర్ణయం తీసుకొని ధైర్యంగా సెలవు ప్రకటించారని అన్నారు. అలాంటి ధైర్యం, సమర్థత ఉన్న పరిపాలన ప్రధానోపాధ్యాయులు ఇవ్వగలిగి ఉండాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, ఫెడరేషన్